హాయ్ గైస్, గుడ్ ఈవినింగ్. 12th జూలై 2020 హిందూలోని టోటల్ న్యూస్ అనాలిసిస్ చూద్దామండి. ఏ ఆర్టికల్ ఏ పేజ్లో ఉంది, ఏ ఎడిషన్లో ఉందనేది ఇవ్వడం జరిగింది. ఒకసారి చెక్ చేయండి. మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియాస్ టైగర్ సెన్సెస్ ఆఫ్ 2008 సెట్స్ ఏ గిన్నీస్ వరల్డ్ రికార్డ్. అంటే ఇప్పుడు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది ఈ యొక్క ఇండియాలో మన భారతదేశంలో ఉన్నటువంటి పులులకు సంబంధించి 2018లో ఆ యొక్క లెక్కలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి ఏమైందంటే మనకు గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది వచ్చిందన్నమాట మన భారతదేశానికి. ఇక్కడ చూడండి, ది లార్జెస్ట్ కెమెరా ట్రాప్ వైల్డ్ లైఫ్ సర్వే వాజ్ ద 2018-19 స్టేటస్ ఆఫ్ టైగర్స్ ఇన్ ఇండియా రిపోర్ట్. అంటే ఈ యొక్క ఇండియా రిపోర్ట్ ప్రకారం ఏంటంటే చాలా లార్జెస్ట్ కెమెరా ట్రాప్స్ అంటే ఎక్కువగా కెమెరాల యొక్క ట్రాప్కు చిక్కినటువంటి యొక్క పుల్ల సంఖ్య అనేది ఆ కౌంట్ అనేది చాలా ఎక్కువగా ఉందన్నమాట. సో ఇప్పుడు 2018-19 సంబంధించినటువంటి యొక్క స్టేటస్ సంబంధించి విచ్ ప్లేస్డ్ కెమెరాస్ ట్రాప్ ఇన్ 26,838 లొకేషన్స్. అంటే మొత్తం 26,838 లొకేషన్స్లో ఈ యొక్క కెమెరాలని ఫిక్స్ చేయడం జరిగిందనమాట. సర్వేడ్ అన్ ఎఫెక్టివ్ ఏరియా ఆఫ్ 1,21,337 స్క్వేర్ కిలోమీటర్స్. అంటే ఇప్పుడు మనకైనా చూస్తే ఆ యొక్క మొత్తం ఏరియా ఎంత కవర్ అయిందంటే 1,21,337 స్క్వేర్ కిలోమీటర్స్ అనమాట. సో ఈ యొక్క మన అంత ఏరియాలో కవర్ చేస్తే మొత్తం ఎన్ని యొక్క లొకేషన్స్లో పెట్టారంటే 26,838 పెడితే మొత్తం 76,651 ఫొటోస్ అనేవి ఈ యొక్క టైగర్ ఫొటోస్ అనేవి పడ్డాయి అనమాట. సో ఇది ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనమాట. అంటే ఇన్ని కెమెరాలు లొకేట్ చేయడం కావచ్చు, ఆ ఏరియా పరంగా కావచ్చు, తర్వాత ఆ ట్రాప్ అయినటువంటి ఫోటోలు అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మనకి ఇలాంటి క్వశ్చన్స్ అనేవి మనకు జనరల్గా దేంట్లో వస్తాయంటే ఆర్బీఐ ఎగ్జామ్స్లో కానీ, లేదా ఈ యొక్క ఆర్ఆర్బీ ఎగ్జామ్స్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు కావచ్చు, లేకపోతే ఈ యొక్క పీఓలు అలాంటి వాటిలో ఈ మధ్యకాలంలో ఉన్నటువంటి ఈ యొక్క టైగర్ సంబంధించినటువంటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్ అనేది ఏ దేశానికి వచ్చిందని చెప్పేసి క్వశ్చన్ రావచ్చు అనమాట. ఒకసారి చూడండి. సో దీని ప్రకారం మొత్తం ఈ యొక్క ఇన్ఫర్మేషన్ కూడా మనం దాంట్లోనే ఇచ్చాం. మొత్తం ఎన్ని కెమెరాస్ పెట్టారు ఏంటి అనేది మొత్తం మన భారతదేశంలో ఉన్న ఎస్టిమేటెడ్ ఎంత ఉన్నాయంటే 2,967 ఈ యొక్క ఏవైతే పుల్లు అనేవి ఉన్నాయన్నమాట. నియర్గా ఏంటంటే మన యొక్క భూమి మొత్తం మీద ఉన్నటువంటి 75% ఈ యొక్క ఏవైతే పుల్లు అనేవి మన భారతదేశంలో ఉన్నాయన్నమాట. మోస్ట్ కాంప్రహెన్సివ్ సర్వే టు డేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోత్ రీసోర్స్ అండ్ డేటా ఎంఎస్. అంటే రీసోర్స్ అంటే ఏదైతే మన దగ్గర అవైలబిలిటీలో ఉన్న సోర్సుల ప్రకారం, తర్వాత మనం చెప్పుకునే లెక్కల ప్రకారం అనేది ఈ యొక్క డేటా అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ఇప్పుడు ఏంటి అంటే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాం 2022కి ఈ యొక్క కౌంట్ అనేది డబల్ అవ్వాలని. కానీ ఇప్పటికే ఈ కౌంట్ అనేది డబల్ అయిపోయిందనమాట. సో అది ఇప్పుడు మనకు టార్గెట్లో మనం ఆ టార్గెట్ కూడా రీచ్ అయ్యాం. 2 సంవత్సరాల ముందే ఈ యొక్క పుల్ల సంఖ్య అనేది మన దాంట్లో గణనీయంగా రెట్టింపు అయిందనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ చూస్తే బీ పొలిటికల్లీ న్యూట్రల్ ధనకర్ టెల్స్ అఫీషియల్స్. ఈ యొక్క ఏవైతే వెస్ట్ బెంగాల్ అనేటువంటి గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఈ యొక్క జగదీప్ ధన్కర్ అనే అతను ఈ యొక్క వెస్ట్ బెంగాల్ గవర్నర్ అనమాట. ఆయన ఏం చెప్పాడంటే ఈ యొక్క ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను ఉద్దేశించి మీరు పొలిటికల్గా న్యూట్రల్గా ఉండాలా, రాజకీయ పరంగా మీరు మధ్యలో ఉండాలన్నమాట. ఎటువంటి రాజకీయ పార్టీలోకి మీ యొక్క ప్రైవేటు అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎటువైపు పార్టీకి మీరు మొగ్గు చూపకూడదు, ఆ పార్టీకి అనుకూలంగా మీరు వ్యవహరించకూడదు అని చెప్పేసి ముఖ్యంగా ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లను ఉద్దేశించి మాట్లాడాడనమాట. సో ఎవరైతే ఈ యొక్క ఐఏఎస్ ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో పార్టీకి అనుగుణంగా పార్టీ యొక్క చెప్పు చేతల్లో పార్టీ చెప్పిన మాట వింటానే తప్పితే గవర్నమెంట్ మన రాజ్యాంగం నిర్దేశించిన నియమాలను ఎవరు పాటించట్లేదని చెప్పేసి ఈయన యొక్క స్టేట్మెంట్ ట్విట్టర్లో ట్వీట్ చేశాడనమాట. దేంట్లో చేశాడని ట్విట్టర్లో ఒక అంశాన్ని లేవనెత్తాడనమాట. సో దానికి సంబంధించిన ఆర్టికల్ అండి. ఇక్కడ చూస్తే కనుక ఆల్ ఇండియా సర్వీసెస్ కండక్ట్ రూల్ 1968. అంటే ఆల్ ఇండియా సర్వీసెస్ అంటే మన భారతదేశంలో అన్ని చోట్ల సర్వీస్ చేయగలిగేటువంటి సర్వీసెస్ ఐఏఎస్ ఐపీఎస్ వాటిని ఆల్ ఇండియా సర్వీసెస్ అంటాం అనమాట. వాళ్ళ యొక్క కండక్ట్ ఏంటంటే వాళ్ళ యొక్క నిజాయితీని తెలపడానికి కొన్ని రూల్స్ అనేవి చేసేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఎలా వ్యవహరించాలనే దానికి సంబంధించి ఈ రూల్ అనేది 1968 ప్రకారం ఉందన్నమాట. ఫార్మ్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, పవర్స్ అండర్ ఆల్ ఇండియా సర్వీస్ యాక్ట్ 1951. ఈ యొక్క రూల్ని ఎవరు తయారు చేశారంటే సెంట్రల్ గవర్నమెంట్ అనేది తయారు చేసిందనమాట. సో ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ యాక్ట్ 1951 ప్రకారం దీని యొక్క అధికారాలనే ఉంటాయి అనమాట. దీని ప్రకారం చూసుకుంటే ఆల్ ఇండియా సర్వీస్ యాక్ట్ ఆఫ్ 1951 ప్రకారం రెగ్యులేషన్ ఆఫ్ రిక్రూట్మెంట్ అండ్ కండిషన్స్ ఆఫ్ సర్వీస్. అంటే దీంట్లో ఏంటంటే వాళ్ళని ఎలా రెగ్యులేట్ చేయాలా, అంటే ఈ యొక్క వాళ్ళని ఎలా రిక్రూట్ చేసుకోవాలా. అంటే ఇప్పుడు మనకు ఏదైనా సరే రిక్రూట్ చేయడానికి మనకు సివిల్ సర్వీస్లో ఒక విధానం ఉందన్నమాట. ప్రిలిమినరీ, మెయిన్స్, తర్వాత ఇంటర్వ్యూ అనే ఒక ప్రాసెస్ ఉంది. ఇదంతా కూడా ఎవరంటే ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ యాక్ట్ అనేది ఈ అంశాలు అనేవి చూస్తుంటుంది అనమాట. వీటిలో ఏమైనా మార్పులు చేర్పులు తీసుకురావాలన్నా కానీ, లేకపోతే కొత్త విధానాలు అమలు పట్టాలన్నా కానీ, రిక్రూట్మెంట్ ప్రాసెస్కి ఏదైతే వాళ్ళందరినీ ఆ యొక్క ఏదైతే ఉద్యోగాల్లో తీసుకునే అంశం ఏదైతే ఉందో అదంతా కూడా ఆల్ ఇండియా సర్వీస్ యాక్టే చూస్తుంది అనమాట. దాంతోపాటు వాళ్ళు కొన్ని కండిషన్స్ కూడా పెడతారు అనమాట. వాళ్ళు ఎలా సర్వీస్లో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించాలనే దానికి సంబంధించి కూడా కొన్ని కండిషన్స్ అనేవి పెడతాయి అనమాట. సో సెంట్రల్ గవర్నమెంట్ మే ఆఫ్టర్ కన్సల్టేషన్ with the government of states
concerned including the state of Jammu and Kashmir and by notification in the official gazette make rules for the regulation of recruitment and the conditions of the service of persons appointed to an ఆల్ ఇండియా సర్వీస్. అంటే ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్లో అపాయింట్ అయిన వాళ్ళకి ఈ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఈ యొక్క మా యొక్క భారతదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి కన్సల్టేషను, దాంతోపాటు జమ్మూ కాశ్మీర్ అనేది ఇంతకుముందు ఈ యొక్క చట్టం చేసేటప్పుడు ఏంటంటే దానికి స్పెషల్ ప్రొవిజన్ ఉందన్నమాట ఆర్టికల్ 370 ప్రకారం. సో ఆ యొక్క స్పెషల్ ప్రొవిజన్ ప్రకారం వాళ్ళు కూడా కన్సల్ట్ అయ్యి ఈ యొక్క ఎలా ఉండాలి, వాళ్ళ కండక్ట్ అనేది ఎలా ఉండాలి, వాళ్ళ వ్యవహార శైలి ఎలా ఉండాలనే దాని గురించి కొన్ని చట్టాలు చేసిందనమాట. ఆ చట్టాలే ద ఆల్ ఇండియా సర్వీస్ యాక్ట్ ఆఫ్ 1951 అనమాట. amended in 2014 for providing service conduct rules for bureaucrats, important civil service reforms. అంటే 2014లో దీంట్లో ఈ యొక్క చట్టంలో మార్పు తీసుకొచ్చారనమాట. సో వాళ్ళకి కండక్ట్ రూల్స్ సంబంధించి అంటే వాళ్ళు ఎలా వ్యవహరించాలి, వాళ్ళు ఎలా నిజాయితీగా ఉండాలని బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉద్యోగస్వామ్య బ్యూరోక్రాట్స్ అంటే సో ఎలా ఉండాలి అనే దానికి సంబంధించి వాళ్ళు చెప్పారు. అంటే కొన్ని కొత్త రూల్స్ అనేవి దీంట్లో 2014 ప్రకారం దాంట్లో మార్పులు తీసుకొచ్చారనమాట. ఇంపార్టెంట్ సివిల్ సర్వీస్ రిఫార్మ్స్, వీటిని ఏమంటామంటే సివిల్ సర్వీస్లో చాలా ముఖ్యమైనటువంటి రిఫార్మ్స్ అనేవి జరిగినాయి అనమాట. సో ఇప్పుడు మనం ప్రకారం ఆల్ ఇండియా సర్వీస్ కండక్ట్ రూల్స్ 1968 కనుక చూసుకుంటే ఎవ్రీ మెంబర్ ఆఫ్ ద సర్వీస్ షెల్ మెయింటైన్, అంటే ఎవరైతే ఈ యొక్క విధానం ద్వారా అంటే వాళ్ళ ఉద్యోగాల్లో చేరారో వాళ్ళందరూ కూడా హై ఎథికల్ స్టాండర్డ్స్, అంటే ఎథికల్ అంటే విలువలతో కూడినటువంటి ఈ యొక్క అంటే విలువలతో కూడినటువంటి అంశాలనే ఉండాలా. ఇంటిగ్రిటీ, హానెస్టీ అంటే నిజాయితీ అనే ఉండాలా. పొలిటికల్ న్యూట్రాలిటీ అంటే ఏ రాజకీయ పార్టీకి కొమ్ము కాసినట్టు కానీ ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా ఉండకూడదు. అతని దృష్టిలో అన్ని రాజకీయ పార్టీలు సమానమే అనమాట. ప్రమోటింగ్ ఆఫ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ మెరిట్, ఫెయిర్నెస్ అండ్ ఇంపార్షియాలిటీ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ డ్యూటీస్, అంటే ఆయన యొక్క విధుల్ని నిర్వర్తించేటప్పుడు కూడా ప్రిన్సిపల్స్ ఒక ఏది సిద్ధాంతపరంగా ఉండాలా. సో మెరిట్ అవి కూడా ఎలా ఉండాలి, మంచి సిద్ధాంతాలు అయ్యి ఉండాలన్నమాట. తర్వాత ఫెయిర్గా ఉండాలి ఎప్పుడు కూడా, అంటే ఎటువంటి వివక్షత కానీ లేకపోతే ఒకవైపు మొగ్గు చూపడం కానీ అలాంటి అంశాలు అనేవి ఉండకూడదు. సో ఇంకా ఏంటంటే ఇంపార్షియల్గా ఉండాలన్నమాట. అందరికీ సమానంగా ఆ యొక్క ఏది సర్వీసెస్ అనే అందే విధంగా చూసుకోవాలన్నమాట. నెక్స్ట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ, అంటే ప్రతి ఒక్క అంశానికి ఆయన అకౌంటబుల్గా బాధ్యుడై ఉండాలా. దాంతోపాటు ఏంటంటే పారదర్శకంగా ఉండాలి ఆయన తీసుకునే నిర్ణయాలు కానీ ఆయన చేసే పనులు అనేవి. రెస్పాన్సెస్ టు ద పబ్లిక్ పర్టికులర్లీ టు ద వీకర్ సెక్షన్స్, అంటే ఆయన ఏంటి పబ్లిక్కి రెస్పాన్సిబుల్గా ఉండాలో, ఆయన బాధ్యుడే కట్టుబడి ఉండాలి పబ్లిక్ ఎవరైతే ఉన్నారో ప్రజలకి. తర్వాత పర్టికులర్గా వీకర్ సెక్షన్స్ ఎవరైతే బలహీన వర్గాలు ఉన్నారో వాళ్ళని కాపాడే విధంగా ఉండాలన్నమాట. నెక్స్ట్ కర్టసీ అండ్ గుడ్ బిహేవియర్ విత్ ద పబ్లిక్, అంటే ఆయన ఎలా వేరే ఆ యొక్క పబ్లిక్తో దయగలిగి ఉండాలా, ఆయన మంచి బిహేవియర్ అనేది ఉండాలి పబ్లిక్ ప్రజలతో, ఆ ప్రజలతో అందరితో కూడా. సో ఈ యొక్క ఆల్ ఇండియా సర్వీస్ యొక్క కాండక్ట్ రూల్స్ ఆఫ్ 1968 ప్రకారం ఏంటంటే ఈ యొక్క ఆల్రెడీ ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా, సేమ్ అవే దగ్గర అవే ఉన్నాయి, అవే టాపిక్ అనమాట. టేకింగ్ పార్ట్ ఇన్ ద పొలిటికల్ ఎలక్షన్స్, అంటే పొలిటికల్ ఎలక్షన్స్లో జరిగేటప్పుడు వీళ్ళు ఎలా ఉండాలి అనే దాని కనుక చూసుకుంటే కనుక నో మెంబర్ ఆఫ్ ద సర్వీస్ షెల్ బి ఏ మెంబర్ ఆఫ్ ఆర్ బి అదర్వైజ్ అసోసియేటెడ్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ ఆర్ ఎనీ ఆర్గనైజేషన్ విత్ takes part in politics nor shall he take part in or subscribe in aid of or assist in any other manner any political movement or political activity. అంటే ఈ యొక్క ఏవైనా ఈ యొక్క అధికారంలో ఉన్నటువంటి వ్యక్తులు ఎటువంటి పొలిటికల్ పార్టీల్లో సభ్యత్వం కానీ వాళ్ళతో పాటు తిరగటం కానీ అలాంటి ఎటువంటి రిలేషన్ అనేది పెట్టుకోకూడదనమాట. ఎలక్షన్ జరిగేటప్పుడు కానీ అని ఆ యొక్క ఎన్నికల సంబంధించి ఏ పార్టీతో కూడా ఆయన యొక్క ఎటువంటి సంబంధాలు అనేవి ఉండకూడదనమాట. ఇది యొక్క మొత్తం దానికి మీనింగ్ అనమాట. నెక్స్ట్ పొలిటికల్ న్యూట్రాలిటీ అంటే చూద్దాం. సింప్లీ మీన్స్ దట్ పబ్లిక్ సర్వెంట్స్ మస్ట్ బి న్యూట్రల్ వితౌట్ సపోర్టింగ్ ఎనీ పర్టికులర్ పొలిటికల్ పార్టీ ఆర్ ఆర్గనైజేషన్, అంటే ఏ యొక్క పార్టీని కానీ ఆర్గనైజేషన్ కానీ సపోర్ట్ చేయకుండా అందరినీ సమభావంతో చూస్తే అదే పొలిటికల్ న్యూట్రాలిటీ అని అంటుంది అనమాట. మస్ట్ కీప్ దేర్ జాబ్స్ అవుట్ ఆఫ్ దైర్ పొలిటికల్ అండ్ దేర్ పాలిటిక్స్ అవుట్ ఆఫ్ దేర్ జాబ్స్, అంటే ఏంటి అంటే ఎవరైనా కానీ వాళ్ళ యొక్క జాబ్కు సంబంధించి వాళ్ళ జాబుల్లో ఆ యొక్క రాజకీయాలు తీసుకురాకూడదు, రాజకీయాల్లో అతని జాబుని తీసుకురాకూడదు. అంటే ఏంటంటే అన్ని పార్టీలను సమానంగా చూడాలా. అంటే అతను పనిచేసేటప్పుడు అతనికి అనుకూలమైనటువంటి అంటే అతనికి ఇష్టమైనటువంటి పొలిటికల్ పార్టీ వచ్చిందనుకోండి దానికి ఫేవర్గా చేయకూడదు. లేదా అతను పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఆయన జాబ్ గురించి ఆ యొక్క పాలిటిక్స్లో ఆ జాబ్లో ఏమైనా సమస్యలు ఉంటే ఆ పొలిటికల్ పార్టీకి సహాయం తీసుకోవడం కానీ అలాంటి చర్యలు తీసుకోవడం. దీన్ని బట్టి ఏంటంటే న్యూట్రల్గా ఉండాలి, ఏ పార్టీ వైపు మొగ్గు చూపకూడదు అనమాట. పబ్లిక్ సర్వెంట్ ఈజ్ ప్రొక్లూడెడ్ ఫ్రమ్ ఇంక్లూడింగ్ in activities of political nature and canvassing for a political support on behalf of any political party. అంటే ఈ యొక్క పొలిటికల్ సర్వెంట్ అనేవాడు ఎప్పుడూ కూడా ఒక పార్టీ తరపున కానీ ఒక పార్టీ యొక్క తరపున కానీ ఒక పార్టీని కొమ్ము కాస్తున్నట్టు కానీ ఆ పార్టీని ప్రమోట్ చేస్తున్నట్టు కానీ లేకపోతే ఆ పార్టీకి సంబంధించిన ప్రచారం చేయడం అనేది ఎప్పుడు చేయకూడదు అనమాట. ఎక్సైజ్ రైట్ టు ఓట్ సైలెంట్లీ పొలిటికల్ బిహాఫ్ ఆర్ ప్రైవేట్ కన్సర్న్స్,
అంటే ఇప్పుడు ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఆయన ఓటేసే ఇప్పుడు మామూలుగా అతనికి కూడా ఓటు హక్కు అనేది ఉంటుంది. ఆ ఓటేసేటప్పుడు ఆయన ఇష్టానుసారం వేయాలే కానీ దాన్ని ఎప్పుడు కూడా పబ్లిక్గా నేను పలానా వాళ్ళకి ఓటేస్తున్నానని నేను చెప్పకూడదు అనమాట. దాన్ని ప్రైవేట్గా ఉంచాలి, ఆయన సొంత విషయంగా ఉంచాలన్నమాట. ఆబ్లిగేషన్ టు సర్వ్ విచ్ ఎవర్ పొలిటికల్ పార్టీ ఈజ్ ఇన్ పవర్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏదైతే పొలిటికల్ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికారానికి అనుగుణంగా వ్యవహరించడం అనేది కరెక్ట్ కాదనమాట. అది ఒక అప్లికేషన్ ఉంది. అంటే ఎవరు అధికారంలో ఉంటే ఆ పార్టీకి కొమ్ము కాస్తారనమాట. పర్మినెన్స్ ఆఫ్ టెన్యూర్ ఎంకరేజెస్ టు సర్వ్ ఇంపార్షియల్లీ టు ఎయిదర్ గవర్నమెంట్ ఈజ్ ఇన్ పవర్. అంటే ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి ఈ యొక్క ఏదైనా ఉద్యోగం సంపాదించిన ఈ యొక్క సివిల్ సర్వెంట్ అనే అతనికి పర్మనెంట్గా ఉంటుంది అతని ఉద్యోగం. అంటే అతను ఎప్పుడైతే ఈ యొక్క పదవీ విరమణ వరకు కూడా అతనే అధికారిగా నిర్వర్తించవచ్చు అనమాట. సో అలాంటి అవకాశం ఉంది కాబట్టి అతను ఇంపార్షియల్గా ఉండే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. ఎందుకని అతనికి జాబ్ గ్యారంటీ అనేది ఉంది. ఇంత కాలాల పాటు అతను ఆ వృత్తిలో ఉండగలిగే ఒక గ్యారంటీ అనేది రాజ్యాంగం అనేది అతనికి ఇచ్చింది కాబట్టి అతను ఎవరికి కూడా కొమ్ము కాయాల్సిన అవసరం లేదు. అతని విధులు అనేవి అతను కరెక్ట్గా వ్యవహరిస్తే అతను ఎవరు ఏం చేయలేరు అనమాట. అదర్వైజ్ ద సివిల్ సర్వీస్ నోయింగ్లీ ప్రాక్టీసెస్ డిస్క్రిమినేషన్ బిట్వీన్ వేరియస్ పొలిటికల్ పార్టీస్. ఒకవేళ అతనికి జాబ్ గ్యారంటీ అలా కనుక లేదనుకోండి, అప్పుడు ఎవరైతే పొలిటికల్ పార్టీ ఉంటారో వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు ఉంటారనమాట. ఇంపీడ్ దేర్ సర్వీస్. పబ్లిక్ సర్వీస్ ఈజ్ డిజైన్ టు సర్వ్ బోత్ యూనియన్ అండ్ స్టేట్ గవర్నమెంట్. సో ఈ యొక్క సర్వీస్ని ఎలా చేశారంటే ఇది యూనియన్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి రెండింటికి వ్యవహరించే విధంగా ఇద్దరి యొక్క పనులు చేసే విధంగా ఈ యొక్క పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే దాన్ని ఏర్పాటు చేశారనమాట. నెక్స్ట్ అకౌంటబిలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ. మనం అకౌంటబిలిటీ ట్రాన్స్పరెన్సీ గురించి చూసుకుంటే కనుక ప్రతిదానికి కూడా బాధ్యులై ఉండాలా, పారదర్శకత కలిగి ఉండాలన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే అకౌంటబిలిటీ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక పబ్లిక్ సర్వెంట్ అనేవాడు ఏదైనా ఒక పని చేశాడు అనుకోండి, ఆ పబ్లిక్ పనికి ఆ పబ్లిక్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అంటే దానికి సంబంధించిన నిధులు వాడకం కావచ్చు, ఆ యొక్క ఏదైతే పని అతను చేశాడో దాంట్లో ఎంతవరకు నాణ్యత ఉంది అవన్నీ కూడా ఆయన ఆన్సర్బుల్ చెప్పే విధంగా సమాధానం చెప్పే విధంగా ఉండాలి. సో అతని యొక్క పర్ఫార్మెన్స్ కూడా అంటే ఆ యొక్క పర్ఫార్మెన్స్ అనేది ఎలా ఉందో అలా ఒకవేళ అతను కనుక తప్పు కనుక చేశాడు అనుకోండి, ఇప్పుడు ఒక రోడ్ కాంట్రాక్ట్ కానీ ఏవైనా సరే కొన్ని కాంట్రాక్ట్లు ఏమైనా జరిగినాయి అనుకోండి, దాంట్లో ఏమైనా అవకతవకలు జరిగితే దానికి ఆయన సమాధానం చెప్పే విధంగా ఉండాలన్నమాట. ఫర్ ఎవ్రీ యాక్షన్ అండ్ ఇన్యాక్షన్ ఇన్ గవర్నమెంట్ అండ్ ఇట్స్ కాన్సిక్వెన్సెస్ ఏ సివిల్ సర్వెంట్ ఈజ్ రెస్పాన్సిబుల్ అండ్ అకౌంటబుల్ టు ద గవర్నమెంట్, సొసైటీ అండ్ పీపుల్. అంటే ఇప్పుడు ఏదైనా పని జరిగినా లేకపోతే ఏ పని జరగకపోయినా దానివల్ల ఏర్పడే పర్యవసానాలు ఏవైతే ఉన్నాయో ఈ సివిల్ సర్వీస్ అనేవాడు రెస్పాన్సిబుల్గా ఉండాలి, అకౌంటబుల్గా ఉండాలి. గవర్నమెంట్కి కావచ్చు, సొసైటీకి కావచ్చు, ప్రజలకు కావచ్చు ఆ అకౌంటబుల్గా బాధ్యతాయుతంగా ఉండాలన్నమాట. ట్రాన్స్పరెన్సీ అన్ఫిక్స్డ్ యాక్సెస్ బై ద పబ్లిక్ టు ద టైమ్లీ అండ్ రిలయబుల్ ఇన్ఫర్మేషన్ ఆన్ డెసిషన్స్ అండ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్స్. అంటే ఇప్పుడు ఏంటి ట్రాన్స్పరెన్సీ ఏంటంటే ఆయన ఏ టయానికి అనుకూలంగా ఆ టయానికి ఆ ప్రజలకి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలా. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా రిలయబుల్ అనమాట, అంటే నిజమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా. దానికి సంబంధించినటువంటి యొక్క గవర్నమెంటల్ ఇన్స్టిట్యూషన్ యొక్క పర్ఫార్మెన్స్ను కూడా ఆ డెసిషన్ సంబంధించిన అంశాలు కూడా ఆయనే జాగ్రత్తగా చూసుకోవాలన్నమాట. ట్రాన్స్పరెన్సీ ప్లస్ అకౌంటబిలిటీ ప్లస్ ఇంటిగ్రిటీ. అంటే ఇప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉండి అకౌంటబిలిటీ, ఇంటిగ్రిటీ ఈ మూడు కనుక కలిసి ఉంటే ఎలా ఉంటుందో చూద్దాం. డామినెంట్ పారాడిగమ్ ఇన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్. సో ఇది ఏంటంటే చాలా ప్రభావవంతంగా ఉంటుందన్నమాట ఈ యొక్క ప్రజాస్వామ్య పరిపాలనలో, ఈ యొక్క పరిపాలన విధానం పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన విధానంలో. కీ స్టోన్ ఆఫ్ గుడ్ గవర్నెన్స్. ఈ మూడు కనుక కలిసి ఉంటే కనుక గుడ్ గవర్నెన్స్ అనేది ఉంటుందన్నమాట. అంటే ట్రాన్స్పరెన్సీ, అకౌంటబిలిటీ, ఇంటిగ్రిటీ అనేది మూడు ఉండాలి. ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకత, అకౌంటబిలిటీ అంటే అందరికీ ఒక బాధ్యతగా ఉండటం, అన్నిటికీ జవాబుదారీతనంగా ఉండటం అనమాట. సో ఇంటిగ్రిటీ అంటే ఏంటి అంటే అందరూ సమానమే అనే ఒక భావంతో ఉంటాం, అందరూ సమానమే, అందరూ నా వాళ్ళే అనే ఒక భావం కలిగి ఉంటాం అనమాట. ప్రీ రిక్వైజరీస్ టు యాన్ అండర్ పిన్ పబ్లిక్ ట్రస్ట్. అంటే ఏంటి ఈ యొక్క ప్రజల దగ్గర నుంచి ఏదైనా నమ్మకాన్ని పొందాలి అంటే ఇలాంటి అంశాలు అనేవి చాలా ముఖ్యమైన ప్రీ రిక్విజిట్ ముందుగా ఉండాల్సినటువంటి అంశాలు అనమాట. ఇంపార్టెంట్ కాంపనెంట్ ఆఫ్ ఎథిక్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లీడ్ టు. అంటే ఈ యొక్క ఎథిక్స్ ఏవైతే ఈ యొక్క ఎథికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమైతే ఉన్నాయో వాటి వల్ల ఏమి ఉపయోగాలు ఉన్నాయో చూద్దాం. ఫెయిర్ అండ్ రిలయబుల్ పబ్లిక్ సర్వీసెస్. అంటే ఒక మంచి నిజాయితీ అయినటువంటి ఈ యొక్క ప్రజల యొక్క సేవలు అనేవి అందుతాయి అన్నమాట. నెక్స్ట్ ప్రిడిక్టబుల్ డెసిషన్ మేకింగ్. అంటే జరగబోయే దాని గురించి మనం కరెక్ట్గా డెసిషన్ అనేది కరెక్ట్గా ఉంటుంది అనమాట. క్రియేషన్ ఆఫ్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ ఫర్ బిజినెస్. అంటే ఒక బిజినెస్కి ఎంతవరకు అవసరమో, అంటే ఒక బిజినెస్ అంటే ఏంటంటే మనం ఏదో వ్యాపారంగా చూసుకోవాలి, ఒక పనికి ఏదైతే ఉందో ఆ యొక్క సరిపోయేటువంటి అంత ప్రభావవంతమైనటువంటి అంశాలు అనేవి ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంప్రూవ్డ్ లైఫ్స్ ఫర్ ద పూర్ అండ్ వనరబుల్. అంటే ఈ యొక్క ఎవరైతే పేదలు, ప్రమాదకరమైనటువంటి ఈ యొక్క వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జీవితాలు అనేవి మెరుగుపడతాయి అన్నమాట. కాంట్రిబ్యూట్స్ టు వెల్ ఫంక్షనింగ్ మార్కెట్స్ అండ్ ఎకనామిక్ గ్రోత్. ఈ యొక్క అన్ని అంశాలు కూడా ఏవైతే ఈ యొక్క వ్యాపారాలకు సంబంధించిన అంశాలు అనేవి, ఫంక్షనింగ్ ఆఫ్ మార్కెట్స్ అంటే అన్ని రకాలైనటువంటి ఏవైతే ఈ యొక్క వ్యాపారాలు కావచ్చు, ఏవైనా కావచ్చు, దాంతోపాటు ఆర్థికపరమైనటువంటి స్వావలంబన కూడా జరుగుతుంది అన్నమాట.
నెక్స్ట్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అనేది మనం చివరి డిస్కస్ చేద్దామండి. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నదుంచి జినియాన్ అనే అతను, ఈయన ఒకప్పుడు ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ అనమాట. ఆయన ఈ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి మాట్లాడాడు. లెజిస్లేటివ్ కౌన్సిల్స్ అంటే ఇప్పుడు మనకు రాష్ట్రాల్లో 2 సభలు అనేవి ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలకు మాత్రమే 2 సభలు ఉన్నాయి అనమాట. అంటే మనకు అసెంబ్లీ ఒకటి ఉంటుంది, కౌన్సిల్ ఒకటి ఉంటుంది. లెజిస్లేటివ్ అసెంబ్లీ ఒకటి ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది అనమాట. ఎమ్మెల్యే ఏంటంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ అనమాట. ఎంఎల్సీ ఏంటంటే మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ అనమాట. సో అలాంటివి మన భారతదేశంలో 6 రాష్ట్రాలు మాత్రమే ఉన్నాయి. అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ కలిగి ఉన్న రాష్ట్రాలు 6 మాత్రమే ఉన్నాయన్నమాట. వాటి యొక్క ప్రాధాన్యత గురించి మాట్లాడాడు ఆయన. అసలు ఇవి అవసరమా, ఏ రాష్ట్రాల్లో ఉన్నాయనే దాని గురించి ఆయన మాట్లాడాడు. సో దీని ద్వారా మనం లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే విధానం గురించి మనం తెలుసుకుందాం అనమాట. సో అబౌట్ ద ఒపీనియన్ ఆఫ్ ద ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ తమిళనాడు అబౌట్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్. అంటే ఈ యొక్క తమిళనాడు చెందినటువంటి ఫార్మర్ ఫైనాన్స్ మినిస్టర్ లెజిస్లేటివ్ కౌన్సిల్ గురించి ఆయన యొక్క ఒపీనియన్ చెప్పాడనమాట. యాజ్ ఆఫ్ నౌ ఓన్లీ 6 స్టేట్ హ్యావ్ ద 2 హౌసెస్. అంటే ఇప్పటి వరకు మన భారతదేశంలో 6 రాష్ట్రాలకు మాత్రమే 2 సభలు ఉన్నాయి, ద్విసభలు ఉన్నాయన్నమాట. మనం అంటే బయోకామరలిజం అంటాం అనమాట. అంటే 2 సభలు ఉంటాయి. ఏవే ఆ రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి, తెలంగాణ ఒకటి, నెక్స్ట్ ఉత్తరప్రదేశ్ ఒకటి, నెక్స్ట్ బీహార్, మహారాష్ట్ర, కర్ణాటక. ఈ యొక్క 6 రాష్ట్రాలకు మాత్రమే 2 సభలు అనేవి ఉన్నాయి అనమాట. ఇన్ ఏ బైకామరల్ సిస్టమ్ స్టేట్ లెజిస్లేటివ్ కన్సిస్ట్ ఆఫ్ ద గవర్నర్, ద లెజిస్లేచర్ కౌన్సిల్ అండ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. అంటే ఎప్పుడైనా సరే ఈ యొక్క బైకామరలిజం అంటే ద్విసభలు 2 సభలు ఉంటే కనుక బైకామరలిజం అనమాట. అలాంటి సిస్టంలో ఎలా ఉంటుందంటే గవర్నర్ అనేవాడు ఉంటాడు, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, లెజిస్లేటివ్ అసెంబ్లీ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ని మనం ఏమంటామంటే విధాన పరిషత్ అంటాము, లెజిస్లేటివ్ అసెంబ్లీని ఏమంటామంటే విధానసభ అంటాం అనమాట. దీన్ని ఏమో కౌన్సిల్ని ఏమో అప్పర్ హౌస్ అంటాం, ఈ యొక్క అసెంబ్లీనేమో లోయర్ హౌస్ అంటాం అనమాట. ఈ యొక్క అసలు లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఆర్టికల్ 169 ప్రకారం అనేది ఏర్పాటు చేయబడడం జరిగిందనమాట. సో అంటే ఈ యొక్క ఆర్టికల్ 169 ప్రకారం దీన్ని ఏర్పాటు అబాలిష్ చేయొచ్చు, లేకపోతే క్రియేట్ చేయొచ్చు అనమాట. అంటే దీన్ని ఏర్పాటు చేయొచ్చు, లేకపోతే దీన్ని పూర్తిగా డిజాల్వ్ చేయొచ్చు అనమాట. అంటే ఆ యొక్క సభను తొలగించవచ్చు అనమాట. ఏది ఆర్టికల్ 169 ప్రకారం. దీంట్లో ఎలా ఉంటుందంటే యాక్చువల్గా ఎలా ఉంటుందంటే ఏదైనా సరే ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ని ఏర్పాటు చేయాలంటే ఆ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక రిజల్యూషన్ అనేది పాస్ చేయాలన్నమాట. ఆ రిజల్యూషన్ అనేది ఎలా పాస్ అవ్వాలి అంటే స్పెషల్ మెజారిటీ ఉండాలి. స్పెషల్ మెజారిటీ అంటే ఎట్లా ఉంటుంది అంటే ఆ స్పెషల్ మెజారిటీ ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనకు ఆ యొక్క సభలో మొత్తం మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆ సభలో మొత్తం మెంబర్స్లో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ దీన్ని సపోర్ట్ చేయాలి. ఆ ఓటింగ్లో హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ సపోర్ట్ చేయాలి. దాంతోపాటు ఆ ఓటింగ్లో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాంట్లో 1/3 మెంబర్స్ కూడా ఈ యొక్క రిజల్యూషన్ని సపోర్ట్ చేయాలన్నమాట. ఈ 2 ఉన్నప్పుడు మాత్రమే ఈ యొక్క స్పెషల్, దాన్ని ఏమంటారంటే స్పెషల్ మెజారిటీ అంటారన్నమాట. దీని ప్రకారం మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం అనుకోండి. ఒక 100 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఒక లెజిస్లేటివ్ అసెంబ్లీలో ఒక 100 మంది ఉన్నారు. అప్పుడు 100 మంది అంటే మినిమం ఎంతమంది సపోర్ట్ చేయాలి? దీని ప్రకారం హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ సపోర్ట్ చేయాలి కదా, అంటే 51 మెంబర్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఆ రోజు సభకు అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది అంటే 90 మంది అనుకుందాం. 90 మంది అంటే అప్పుడు ఎంత అవుతుంది? వాళ్ళు ఎంతమంది సపోర్ట్ చేయాలా అంటే ఇక్కడ ఎంత 1/3 మెంబర్స్, సారీ 2/3 మెంబర్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేయాలి. సార్ నేను పొరపాటు చెప్పాను. 2/3 మెంబర్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేయాలి. 2/3 మెంబర్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేస్తే ఎంత అవుతుంది? 60 మెంబర్స్ అనేవాళ్ళు వస్తారనమాట. అంటే టోటల్గా 60 మెంబర్స్ అనేవాళ్ళు సపోర్ట్ చేయాలి. అంటే 51 అదేంటంటే మినిమం ఎంత ఉండాలి మనకు? హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఎవరైతే ఉన్నారో అంటే మొత్తం టోటల్ స్ట్రెంగ్త్లో హాఫ్ ఉండాలా. ప్రజెంట్ అయిన వాళ్ళు 2/3 అనేవాళ్ళు ఉండాలన్నమాట. సో దాని ప్రకారం మొత్తం చూసుకుంటే ఎంత? ఇప్పుడు 60 మెంబర్స్కి నేను సపోర్ట్ చేశారనుకోండి, ఇది ఈ యొక్క రెజల్యూషన్ అనేది పాస్ అవుతుంది అనమాట. ఈ రెజల్యూషన్ పాస్ అయిన తర్వాత ఇది పార్లమెంట్కి పంపిస్తారనమాట. ఎప్పుడైతే ఈ యొక్క ఢిల్లీలో ఉన్నటువంటి ఈ యొక్క పార్లమెంట్ అనేది, ఈ యొక్క లోక్సభ అనేది ఒక నార్మల్ మెజారిటీ అంటే అప్పుడు అటెండ్ అయిన వాళ్ళలో 50 మెంబర్స్కి 50% కన్నా ఎక్కువ మంది కనుక దీన్ని రిజల్యూషన్ పాస్ చేస్తే పాస్ అవుతుంది. సో ఇది యొక్క మన స్టేట్ అసెంబ్లీలో అయితేనేమో స్పెషల్ మెజారిటీ, అదే లోక్సభలో అంటే మన యొక్క దేశానికి సంబంధించినటువంటి యొక్క లోక్సభలో ఎంపీలలో అయితే కనుక ఒక నార్మల్ మెజారిటీ ఉండాలి. ఇదే ఇంపార్టెంట్ అనమాట. ఈ టాపిక్ అనేది ఇంపార్టెంట్, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. దీని మీద క్వశ్చన్స్ రావచ్చు అనమాట. సో ఈ యొక్క ఆర్టికల్ 171 ప్రకారం ఏంటంటే ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్ యొక్క హక్కులు, అధికారాలు కూడా ఇవ్వడం జరిగిందనమాట. దీనికి ఎలాంటి హక్కులు ఉంటాయి, దీంట్లో ఎంతమంది ఉంటారు అనే దాని ప్రకారం చూసుకుంటే కనుక మనం ఫస్ట్ ఈ యొక్క క్లాస్ ప్రకారం ఏంటంటే టోటల్ నెంబర్ ఆఫ్ ది ఎవరైతే మెంబర్స్ ఉన్నారో అది ఎంత ఉండాలి అంటే 1/3 మెంబర్స్ కన్నా ఎక్కువ మంది ఉండకూడదు అనమాట. ఏది నాట్ ఎక్సీడ్ ద 1/3 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ద మెంబర్స్ ఇన్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ. ఇప్పుడు లెజిస్లేటివ్ అసెంబ్లీలో మొత్తం 150 మంది ఉన్నారనుకోండి, ఆ యొక్క సభ్యులు ఎంతమంది ఉండాలంటే 50 మంది మాత్రమే ఉండాలి. అంటే 1/3 కన్నా మించి ఉండకూడదు. అలా దాని ప్రకారమే ఉంటుంది అనమాట, దాని ప్రపోర్షన్ ప్రకారమే ఉంటుంది అనమాట. ప్రొవైడెడ్ దట్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఇన్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్ ఆఫ్ ద స్టేట్ షెల్ ఇన్ నో కేస్ బి లెస్ దాన్ 40. దాంతోపాటు ఏంటంటే మ్యాక్సిమం అయితేనేమో 1/3 ఉండాలా,
మినిమం ఎంత ఉండాలంటే 40 మెంబర్స్ కన్నా తక్కువ ఉండకూడదు. మినిమం 40 మెంబర్స్ స్ట్రెంగ్త్ అనేది ఉండాలన్నమాట. until parliament by law otherwise provides the composition of the legislative council of the state shall be provided in class 3. అంటే ఈ యొక్క పార్లమెంట్ ఏవైతే అంశాలు చెప్పిందో ఆ అంశాల ప్రకారం క్లాస్ 3లో ఉన్న అంశాల ప్రకారం ఇది ఏర్పాటు చేయడం జరుగుతుంది అనమాట. ఒకవేళ ఈ యొక్క సభను ఏర్పాటు చేసినా డిజాల్వ్ చేసినా మనం రాజ్యాంగంలో ఎటువంటి మార్పులు తీసుకురావాల్సిన అవసరం లేదన్నమాట. రాజ్యాంగంలో దీనివల్ల ఎటువంటి మార్పులు అనేవి ఏర్పడవు. ఆర్టికల్ 356 ప్రకారం ఏవైనా సరే దీంట్లో మార్పులు జరిపితే మనకేంటి రాజ్యాంగంలో మన ఆర్టికల్స్ అనేవి మార్చాలి. కానీ ఈ యొక్క సభలో ఏర్పాటు చేసినా వాటిని డిజాల్వ్ చేసినా కానీ ఈ యొక్క రాజ్యాంగంలో ఎటువంటి మార్పు అనేది ఉండదన్నమాట. సో దీని ప్రకారం టోటల్ నెంబర్ ఆఫ్ స్టేట్ స్ట్రెంగ్త్ ప్రకారం ఎలా ఉంటుంది అంటే 1/3 మెంబర్స్ అనేవాళ్ళు, అంటే ఈ యొక్క దాంట్లో 1/3 మెంబర్స్ అనేవాళ్ళు ఏంటంటే లోకల్ బాడీస్ నుంచి, మున్సిపాలిటీస్లో నుంచి, డిస్ట్రిక్ట్ బోర్డ్స్లో నుంచి, తర్వాత యొక్క పంచాయతీలో ఏవైతే ఉన్నాయో వాటిలో నుంచి ఎన్నుకోబడటం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకొక 1/12 వాళ్ళ మనం కనుక చూసుకుంటే వాళ్ళ 1/12 వాళ్ళని కనుక చూసుకుంటే ఎలా అంటే గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉంటారో యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈక్వలెంట్గా, అంటే యొక్క ఏవైతే మన గ్రాడ్యుయేట్స్ ఉంటారో వాళ్ళు పీజీ చేసిన వాళ్ళు ఉంటారో, డిగ్రీ పట్టభద్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మెంబర్షిప్ ఉంటుంది అనమాట 1/12 అనేది. ఇంకా నెక్స్ట్ ఇంకో 1/12 వచ్చేసి చూస్తే కనుక అంటే ఈ యొక్క నామినేషన్స్ అనే వాళ్ళ యొక్క ఎన్నిక అనేది ఎలా ఉంటుందో కనుక చూసుకుంటే ఏంటంటే ఈ యొక్క ఎడ్యుకేషన్ సిస్టంలో ఉన్నటువంటి లోయర్ సెకండరీ స్కూల్స్ సంబంధించిన వాళ్ళు, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉండడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ 1/3 ఇంకా నెక్స్ట్ ఇంకో 1/3 కనుక చూసుకుంటే ఏంటి అంటే ఈ యొక్క నాట్ ఏ మెంబర్స్ ఆఫ్ ద అసెంబ్లీ ఎవరైతే ఉంటారో ఆ అసెంబ్లీ వాళ్ళు ప్రమోట్ చేసిన ఏవైతే ఉంటాయో కొన్ని సీట్లు ఉంటాయి అనమాట, ఆ యొక్క మెంబర్ ఆఫ్ అసెంబ్లీ వాళ్ళు ప్రమోట్ చేస్తారనమాట. నెక్స్ట్ ఇంకొక 1/6 అనే దాన్ని చూసుకుంటే గవర్నమెంట్ అనేది నామినేట్ చేయడం జరుగుతుందంట. గవర్నర్ అనేవాడు నామినేట్ చేస్తారనమాట. ఈ గవర్నర్ అనేవాడు రకరకాల అనమాట. అంటే పార్లమెంట్లో మనం కనుక ఈ యొక్క రాష్ట్రపతి ఎలా నామినేట్ చేస్తాడో మన యొక్క అసెంబ్లీలో కూడా ఈ యొక్క కౌన్సిల్లో గవర్నర్ అనేవాడు నామినేట్ చేస్తాడనమాట. సో ఇక మనం నెక్స్ట్ చూస్తే కనుక ఈ యొక్క రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ యొక్క పవర్ సంబంధించినటువంటి ఈ యొక్క బిల్ అనేది ఎలా ఉంటుంది. ఒక బిల్ అనేది వీళ్ళు రిజెక్ట్ చేయొచ్చు. ఎలా రిజెక్ట్ చేయొచ్చు, ఒకసారి ఏదైనా లోయర్ హౌస్ అసెంబ్లీ నుంచి ఒక బిల్లు వస్తే వీళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ బిల్లుకు సంబంధించినటువంటి దాన్ని ఒప్పుకోవచ్చు, లేకపోతే దాన్ని ఒప్పుకోకుండా తిరిగి వెనక్కి పంపించవచ్చు అనమాట. తిరిగి వెనక్కి పంపించిన బిల్లుని ఈ యొక్క కింద సభ ఏదైతే అసెంబ్లీ ఉందో ఆ అసెంబ్లీ దాన్ని ఆ యొక్క ఏవైతే మార్పులు చేర్పుల్ని వీళ్ళు ఒప్పుకోవచ్చు, లేకపోతే ఒప్పుకోకుండా మళ్ళీ అదే బిల్లుని అనేవాడు పైకి పంపిస్తారనమాట వాళ్ళు. సో అలా పంపించడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ ఇంక ఈసారి ఆ యొక్క హయ్యర్ హౌస్ ఏదైతే ఉందో ఈ యొక్క కౌన్సిల్ అనేది ఆ యొక్క బిల్లును ఒప్పుకోకపోయినా కానీ అది చట్టంగా ఏర్పాటు చేయబడుతుంది అనమాట. నెక్స్ట్ ఇంకో అధికారం ఉంది వీళ్ళకి. ఎట్లాగా ఆ బిల్లును అసలు ఎటువంటి యొక్క ఇన్ఫర్మేషన్ లేకుండా, అంటే ఏమి యొక్క దాంట్లో దాన్ని పరిగణలోకి తీసుకోకుండా, దాన్ని చర్చలోకి దించకుండా అసలు ఆ బిల్లును పక్కన పెట్టే అధికారం ఉంటుంది అనమాట. అప్పుడు ఏం చేస్తుందంటే లోయర్ హౌస్ ఏం చేస్తుంటే అసెంబ్లీ ఏం చేస్తుంటే మళ్ళీ రెండోసారి ఆ బిల్లు అనే దాన్ని ప్రవేశపెడుతుంది. దానివల్ల రెండోసారి బిల్లు ప్రవేశపెట్టారనుకోండి అప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఆ బిల్లు అనేది చట్టంగా మారిపోద్ది అనమాట. సో దీని అన్ని అంశాలను బట్టి మనం ఎలా చూస్తే ఏంటంటే ఈ లోయర్ హౌస్ అనే దానికి ఎక్కువగా అధికారం ఉంది, అంటే అసెంబ్లీకి ఎక్కువగా అధికారం ఉంది. ఈ యొక్క కౌన్సిల్ అనే దానికి చాలా తక్కువ అధికారం ఉన్నాయన్నమాట. ఏదైనా కానీ ఈ యొక్క కౌన్సిల్ అనేది ఒక బిల్లును ఆపాలంటే 4 నెలల కాలం మాత్రమే ఆపగలదు. అంటే ఒకసారి ఏదైనా మార్పులు చేర్పుల కోసం ఒక 3 నెలల కాలం పాటు ఆడపచ్చు. తర్వాత ఏంటంటే రెండోసారి ఆ బిల్లును వాళ్ళు పంపించారనుకోండి ఇంకొక నెల కాలం పాటు ఆపుతారు. ఆ నెల తర్వాత ఆటోమేటిక్గా చట్టంగా మారిపోద్ది. అంటే ఈ యొక్క లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఏదైనా ఒక బిల్లును అడ్డుకోవాలంటే ఒక 4 నెలల సమయం మాత్రమే వెయిట్ చేయగలిగే అధికారం ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఈ యొక్క స్పెషల్ ప్రొవిజన్స్, మనీ బిల్ అనేది ఎప్పుడు కూడా మనకు ఎలాగా మనకు పార్లమెంట్లో ఎలాగనో రాజ్యసభలో మనీ బిల్ అనే దాని గురించి డిస్కషన్ ఉండదు. దీనికి కూడా ఈ మనీ బిల్ గురించి వీళ్ళు ఏవి ఇక డిస్కషన్ అనేది పెట్టడం కానీ దాని గురించి సూచన సలహాలు అనేవి ఏవి ఇవ్వడానికి ఆస్కారం అనేది లేదనమాట, అవకాశం అనేది ఉండదన్నమాట. సో ఇవి దాని గురించిన మన మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, అంటే ఈ యొక్క మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్కి ఈ యొక్క రాజ్యసభకి కొన్ని రిలేషన్స్ ఉన్నాయని చెప్పారనమాట. నెక్స్ట్ మనకు ఆర్బీఐ గవర్నర్ అయినటువంటి శక్తికాంత్ దాస్ అనే ఆయన ఈ యొక్క ఎన్పిఏ గురించి ఈ యొక్క దేశాన్ని కొంచెం వార్న్ చేశాడనమాట, జాగ్రత్తగా ఉండాలని చెప్పాడనమాట. ఎన్పిఏ అంటే మనం చాలాసార్లు చెప్పుకున్నాం, నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్. అంటే ఈ యొక్క క్యాపిటల్ అనేది బ్యాంకులకు సంబంధించినటువంటి ఏదైతే మూలధనం అనేది రోజు రోజుకి తరిగిపోతుంది. నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటే ఇప్పుడు మనం సపోజ్ ఉన్నామండి, ఒక స్థలం ఉంది, ఆ స్థలం మీద మనం లోన్ తీసుకున్నాం. ఆ లోన్ తీసుకోవడానికి ఆ లోన్ కట్టేవాడు ఆ లోన్ కట్టలేక వదిలేశాడు, చేతకాక చేతులు ఎత్తేసాడు. ఇప్పుడు ఏమవుతుంది, ఆ బ్యాంక్ అనేది ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటుంది. ఆ స్థలాన్ని ఆక్రమించుకుంటే ఆ బ్యాంక్కి ఆ స్థలం నుంచి ఎటువంటి ఆదాయం అనేది ఉండదు. సో అదేంటంటే అది ఒక నిరర్ధకమైనటువంటి ఒక ఆస్తి. నిరర్ధకమైనటువంటి ఆస్తి అంటే ఆ ఆస్తి నుంచి ఎటువంటి లాభం ఉండదు. అది అమ్ముదామన్నా కానీ కొనేవాళ్ళు ఉండరు. సో దానివల్ల ఏమవుతుందంటే బ్యాంక్కి నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అంటాం అనమాట. అలాంటి వాటిని ఏమంటారంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి పెరిగిపోతున్నాయి రోజు రోజుకి. దానివల్ల వాటి యొక్క క్యాపిటల్ ఏదైతే ఉందో వాటి యొక్క మూలధనం అనేది రోజు రోజు తగ్గిపోతుందని చెప్పేసి ఆర్టికల్ అనమాట ఇది. సో దీని ప్రకారం ఏంటంటే ఆర్బీఐ గవర్నర్ చేసినటువంటి కొన్ని ఇంపార్టెంట్ మన యొక్క
మాటలు ఏవైతే ఆయన డిస్కషన్లో చెప్పిన అంశాలు అనేవి చాలా ఇంపార్టెంట్, అవి ఒకసారి చూద్దాం. ఆర్బీఐ గవర్నర్ అడ్రస్ ఆయన ఏం చెప్పాడో చూద్దాం. ఎకనమిక్ ఇంపాక్ట్ ఆఫ్ ద పెండమిక్ మే రిజల్ట్ ఇన్ హయ్యర్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అండ్ క్యాపిటల్ ఎరోజన్ ఆఫ్ బ్యాంక్స్. అంటే ఆయన ఏం చెప్పాడు, ఈ యొక్క పెండమిక్ కారణంగా నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ పెరిగిపోయినాయి, క్యాపిటల్ అనేది రోజు రోజుకి దాని యొక్క మూలధనమే తరిగిపోయిందని చెప్పాడు అనమాట. ఫ్రీక్వెంట్ షాక్స్ టు ద ఫైనాన్స్ సిస్టమ్. అంటే ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఇలాంటి ఫైనాన్స్ సిస్టమ్కి ఫ్రీక్వెంట్గా షాక్స్ తరుగుతున్నాయి అనమాట. ఎలాగా మనం ప్రతిసారి ఇప్పుడు గత మనం ఒక 20 సంవత్సరాలుగా తీసుకుంటే 2009లో ఒక భయంకరమైనటువంటి రెసిషన్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఈ పెండమిక్ అనేది ఈ మధ్యకాలంలో ఆర్థికపరమైనటువంటి కొన్ని బ్యాంకులు లావాదేవీలు ఎత్తివేయటం, సో కొన్ని విజయమాల్య లాంటి వాళ్ళు కొంతమంది ఎత్తివేయడం, దానివల్ల బ్యాంకులకి ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేవి రోజు రోజుకి పెరిగిపోయినమాట. రీసెంట్గా మనం చూసుకుంటే ఎస్ బ్యాంక్ అనేది క్రైసిస్ ఏర్పడింది. నెక్స్ట్ ఆర్బీఐ అంటే ఇంటర్వెన్షన్ కలగజేసుకొని ఈ యొక్క ఎస్బీఐని ఏం చేసిందంటే రీకన్స్ట్రక్షన్ స్కీమ్ అనేది తీసుకొచ్చిందనమాట. నీడ్ ఫర్ ఏ రిజల్యూషన్ కోఆపరేషన్ విత్ ఏ లెజిస్లేటివ్ బ్యాకింగ్ టు డీల్ విత్ రెజల్యూషన్స్ అండ్ రివైవల్ ఆఫ్ స్ట్రెస్డ్ ఫైనాన్స్ ఫిర్మ్స్. అంటే ఈ యొక్క ఏమని చెప్పాడంటే ఆయన ఈ కొన్ని మార్పులు అనేవి తీసుకోవాలి. ఈ యొక్క కార్పొరేషన్ సంబంధించి రిజల్యూషన్ కార్పొరేషన్ సంబంధించి ఈ యొక్క లెజిస్లేటర్లో ఈ కొంత ఏవైతే ప్రభుత్వం యొక్క సహకారాలతో ఈ యొక్క స్ట్రెస్డ్ ఫైనాన్షియల్ ఫిర్మ్స్ ఏవైతే అంటే బాగా బలహీనమైనటువంటి అంటే బాగా ఇబ్బంది పడుతున్నటువంటి ఈ యొక్క ఫైనాన్షియల్ ఫిర్మ్స్ని చేయూతనిచ్చే విధంగా తీసుకురావాలని చెప్పాడు అనమాట. రిజల్యూషన్ కార్పొరేషన్ వాజ్ ప్రపోజ్డ్ ఇన్ ద ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్ 2017 నాట్ ఎనాక్టెడ్ డ్యూ టు బెయిల్ ఇన్ క్లాజ్. అంటే ఈ యొక్క రిజల్యూషన్ కార్పొరేషన్ అనేది ఏర్పాటు చేయడం జరగలేదన్నమాట. ఈ యొక్క ఏది ఫైనాన్స్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్ 2017 ప్రకారం దాన్ని ఏర్పాటు చేయడం జరగలేదన్నమాట. ఎందుకని ఈ యొక్క బెయిల్ ఇన్ అనే ఒక క్లాజ్ అనేది ఉందన్నమాట. ఆ బెయిల్ ఇన్ క్లాజ్ వల్ల ఈ యొక్క ఏదైతే రిజల్యూషన్ కార్పొరేషన్ అనే దాన్ని ఏర్పాటు చేయకుండా ఉందన్నమాట. ఈ యొక్క ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ బిల్ 2017 ప్రకారం ఈ యొక్క బెయిలిన్ గురించి తెలుసుకుందాం. ఏ బెయిలిన్ ప్రొవిజన్ మీన్స్ ఎనీ ఆర్ ఏ కాంబినేషన్ ఆఫ్ ద ఫాలోయింగ్ నేమ్లీ. అంటే ఈ యొక్క బెయిలిన్ అనే దాన్ని మనం ఈ కింద రెండింటిలో ఏదో ఒకటి కావచ్చు, లేకపోతే రెండింటిని కలిపి మనం బెయిలిన్ అని అంటాం అనమాట. ఏ ప్రొవిజన్ క్యాన్సిలింగ్ ఏ లయబిలిటీ ఓన్డ్ బై దే స్పెసిఫైడ్ సర్వీస్ ప్రొవైడర్. అంటే ఇప్పుడు ఎవరైనా సరే ఒక అప్పు అనేవాడు ఒక అతను తీసుకున్నాడు, అతను అప్పు కట్టలేకపోయాడు, అతను అప్పుకు ఎగవేశాడు, అతను ఏం చేస్తారంటే ఇంకా అప్పును తొలగిస్తారన్నమాట, ఇంకా అప్పు కట్టాల్సిన పని లేకుండా తీసేస్తారన్నమాట. అదొక ప్రొవిజన్. ఏ ప్రొవిజన్ మాడిఫైయింగ్ ఆర్ చేంజింగ్ ద ఫిర్మ్ ఆఫ్ ద లయబిలిటీ ఓన్డ్ బై ద స్పెసిఫైడ్ సర్వీస్ ప్రొవైడర్. అంటే ఈ యొక్క ఎవరైతే సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉన్నారో వాడికి సంబంధించినటువంటి ఈ యొక్క ఏవైనా కానీ ఆ లయబిలిటీ అప్పుకు సంబంధించి మార్పులు చేర్పులు చేయొచ్చు లేదా పూర్తిగా ఎత్తేయచ్చు అనమాట. దాన్ని కూడా బెయిలిన్ అనే అంటారనమాట. క్యాన్సిలేషన్ ఆర్ రీస్ట్రక్చరింగ్ ఆఫ్ లయబిలిటీస్. అంటే అప్పులు క్యాన్సిల్ చేయడం కానీ రీస్ట్రక్చర్ చేయడం కానీ, అంటే వాటిలో ఏవైతే వడ్డీలు కానీ వాటి ఏవైతే ఉన్నాయో వాటిని తగ్గించడం కానీ ఇలాంటి చేయడాన్ని మనం ఏమంటామంటే బెయిలిన్ అని అంటామంట. బెయిలిన్ వల్ల ఏమవుతుందంటే క్రెడిటార్స్ విల్ ఫేస్ లాసెస్. అంటే ఆ యొక్క బ్యాంకులో ఎవరైతే అకౌంట్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా క్రెడిటార్స్ అంటారనమాట. వాళ్ళు పూర్తిగా నష్టపోతారు. ఎందుకని వాళ్ళ యొక్క డబ్బుల్నే వీళ్ళు అప్పిస్తారు ఎవరికి, వేరే వాళ్ళకి. సో ఎవరైతే వాళ్ళ డబ్బులు అప్పు ఇవ్వడం వల్ల ఏమవుతుంది, వాళ్ళు లాస్ అవుతారనమాట. సో నెక్స్ట్ బాయిల్ అవుట్ అనే దానికి కనుక చూసుకుంటే కనుక క్యాపిటల్ ఇన్ఫ్యూషన్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ సోర్సెస్. అంటే ఇప్పుడు ఏంటంటే ఒక బ్యాంక్ బాగా బలహీన పడిపోయింది అనుకోండి, బలవంతమైన అంటే బలంగా ఉన్నటువంటి మంచి స్ట్రాంగ్ బ్యాంక్ని ఏం చేస్తారని కలుపుతారు. మొన్న ఎస్ బ్యాంక్ మనం చూసాం, ఎస్ బ్యాంక్ పడిపోతే దాన్ని ఎస్బీఐలో కలిపారు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో దాన్ని విలీనం చేశారనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మీద భారం పడుతుంది అనమాట. అంటే అది కూడా ఏంటి, అప్పటి వరకు బాగా లాభాల్లో ఉన్నది, ఈ యొక్క నష్టం కొంత పంచుకోవడం వల్ల దాని యొక్క లాభాల శాతం అనేది తగ్గిపోద్ది అనమాట. సో క్రెడిటర్స్ విల్ నాట్ ఫేస్ లాసెస్. దీనివల్ల ఏంటంటే ఎవరైతే ఆ నష్టపోయిన బ్యాంక్ ఎవరైతే ఉన్నారో దాంట్లో ఉన్నటువంటి ఈ యొక్క డిపాజిటర్స్ ఎవరు కూడా నష్టపోరన్నమాట ఈ యొక్క బెయిల్అవుట్ విధానం ద్వారా. ఇక నెక్స్ట్ మనం ఏమైనా చూసుకుంటే వీఆర్ స్టిల్ ఇన్ ఏ క్రైసిస్ అండ్ నీడ్ ఏ ఫుల్ రీసెట్ ఆఫ్ ఇండియా చైనా రిలేషన్స్. అంటే ఒకప్పుడు ఫార్మల్ ఈ యొక్క ఎన్ఏసీ చీఫ్ అనమాట, అంటే నేషనల్ సెక్యూరిటీ కౌన్సిల్ ఏదైతే ఉందో ఎన్ఎస్ఏకి సంబంధించి నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ సంబంధించినటువంటి శివశంకర్ మీనన్ అనే అతను ఈ మధ్య భారతదేశానికి చైనాకు ఉన్నటువంటి రిలేషన్ సంబంధించి మనకి ఇంకా సమస్య అనేది ఉంది, ఈ యొక్క క్రైసిస్ గురించి ఆయన మాట్లాడారు అనమాట. సో ఇది ఈ యొక్క ఆర్టికల్ అనేది ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ యొక్క నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో విజయ్ కుమార్ దోయల్ అనే అతని గురించి కూడా చెప్పడం జరిగింది. దీని ప్రకారం మనం చూస్తే చైనా స్ట్రాటజీ, చైనా అనేది ఎట్లా వ్యూహాత్మకంగా ఎలా వ్యవహరిస్తుందో చూద్దాం. చైనాస్ మిలిటరీ ఎక్స్పెండిషన్ ఇన్ ఆసియా యూజ్డ్ సేమ్ స్ట్రాటజీ.
అంటే ఇప్పుడు చైనా అనేది అన్ని దేశాలతో ఒకే రకమైనటువంటి వ్యూహాన్ని వ్యవహరిస్తుంది అనమాట. ఫస్ట్ ఏం చేస్తుంటే చైనా ఏం చేస్తుంటే ఒక టెరిటరీని క్లెయిమ్ చేస్తుంది. ఈ యొక్క టెరిటరీ అనేది నా యొక్క భూభాగంలో భాగం అని చెప్తుంది. ఇప్పుడు మనం గ్యాల్వన్ వ్యాలీ కావచ్చు, ఇంతకుముందు జరిగినటువంటి డొక్లామ్ ఇన్సిడెంట్ కావచ్చు, లేకపోతే ఇప్పుడు మనం చూసుకుంటుంటే భూటాన్ దగ్గర ఉన్నటువంటి ఈ యొక్క ఏదైతే ఆ పార్క్ ఏదైతే ఉందో తన కింద క్లెయిమ్ చేయడం అనే అన్ని అంశాలు కూడా దీని కిందకే వస్తాయి అనమాట. నెక్స్ట్ ఏం చేస్తుంది, సెకండ్లీ ఏం చేస్తుంది, అక్కడ స్టాండ్ ఆఫ్ జరుగుతుంది అనమాట. అంటే ఏదైతే టెరిటరీ క్లెయిమ్ చేస్తుందో ఆ దేశానికి చైనాకి గొడవ జరుగుతుంది. ఆ స్టాండ్ ఆఫ్ జరిగినప్పుడు ఏంటంటే ఈ చైనా అనేది ఆ విక్టిమ్ కంట్రీ అనే రెండింటి మధ్య ఆ యొక్క వివాదం అనేది వస్తుంది అనమాట. థర్డ్ ఏం చేస్తుందంటే దిస్ విల్ ఫాలోడ్ బై టెంపరీ పీస్ అగ్రిమెంట్. అంటే ఈ రెండు అంశాలు జరిగిన తర్వాత ఏంటి, ఒక శాంతియుతమైనటువంటి చర్చలు అనేవి జరుగుతాయి అనమాట. బట్ ద క్లెయిమ్ బికేమ్స్ పర్మనెంట్. అంటే వాళ్ళు క్లెయిమ్ చేసే అంశం అంటే పీస్ ప్రాసెస్ కింద ఏం చేస్తారంటే ఒకళ్ళ బలగాలు ఒకళ్ళు తగ్గుతారన్నమాట. అప్పుడు ఏమవుతుంది, ప్రపంచ దేశాలకు ఈ భూభాగం మాదే అనే క్లెయిమ్ చేసే అంశం అనేది మాత్రం పర్మనెంట్గా అవుతుంది అనమాట. అలా ఇలా 2-3 సార్లు అలా చెప్పంగానే ప్రపంచం మొత్తం కూడా అంటే ఆ మాయలో పడిపోతుంది అనమాట. ఈ భూభాగం చైనాది అనే ఒక మాయలో పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. ఆల్సో కాల్డ్ యాజ్ టేకింగ్ 2 స్టెప్ ఫార్వర్డ్ అండ్ నెగోషియేటింగ్ 1 స్టెప్ బ్యాక్వర్డ్. అంటే వీళ్ళు ఏం చేస్తారు, 2 అడుగులు ముందుకేసి 1 అడుగు వెనక్కి తగ్గుతారనమాట. అంటే 2 అడుగులు ముందు వేయడం వల్ల 1 అడుగు వెనక్కి తగ్గడం వల్ల ఏమవుతుంది, 1 అడుగు వాళ్ళకి లాభమే కదా. దానివల్ల ఏమవుతుంది అంటే ఈ యొక్క విక్టిమ్ కంట్రీ ఏదైతే ఉందో ఆ విక్టిమ్ కంట్రీ అనేది నష్టపోద్ది అనమాట. చైనా రిపోర్ట్స్ ఇన్ చేంజింగ్ ద ఫ్యాక్ట్ ఆన్ గ్రౌండ్స్. సో ఈ యొక్క నిజాలు అనేవి మార్చడానికి, అంటే ఈ యొక్క నిజాలు ఏవైతే ఉన్నాయో ఆ గ్రౌండ్ సిస్టంలో ఆ నిజాలు అనేవి మార్చడానికి ఎప్పుడు కూడా చైనా ప్రయత్నిస్తూ ఉంటుంది అనమాట. బై ప్రెజెంటింగ్ ద విక్టిమ్ టెరిటరీస్ విత్ ఏ ఫెయిట్ కంపిల్. అంటే ఏంటి, ఈ యొక్క విక్టిమ్ టెరిటరీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క తలరాతను మార్చే విధంగా, ఆ యొక్క భూభాగాల తలరాతను మార్చే విధంగా వీళ్ళు వ్యవహరిస్తారనమాట. ఇట్ మీన్స్ ప్రెజెంటింగ్ దెమ్ విత్ ఏ హిస్టరీ ఆఫ్ అగ్రిమెంట్ దట్ నో వన్ హ్యాడ్ ఆఫ్. అంటే ఇప్పుడు ఈ యొక్క ఏం చెప్తారంటే ఎవరికీ తెలియనటువంటి ఆ చరిత్ర, ఆ భూభాగం యొక్క చరిత్ర, ఇది మా దేశంలో భాగం అని చెప్పేసి ఆ చరిత్ర గురించి వీళ్ళు మాట్లాడతారనమాట ఆ టైంలో. నెక్స్ట్, వై చైనా సో మచ్ అగ్రెసివ్ టు ఇండియా. అంటే భారతదేశం మీద చైనా అనేది ఇంత అగ్రెసివ్గా, అంటే ఒక యుద్ధపూరితమైనటువంటి విధానంతో లేకపోతే యొక్క కొట్లాడే ధోరణి అనేది ఎందుకు ఉన్నది అంటే చైనా సీ ఇండియా టు బి స్ట్రాటజికల్లీ మోర్ క్లోజ్ టు యూఎస్. చైనా ఏమనుకుంటుందంటే ఇండియా అనేది వ్యూహాత్మకంగా అమెరికాతో చాలా దగ్గర సంబంధాలు కలిగి ఉందనే ఒక అంశం మీద మన భారతదేశంతో ఎప్పుడు కూడా ఈ శత్రుత్వ ధోరణి ఉంటుందన్నమాట. సో ఇట స్టేటెడ్ షోయింగ్ మోర్ అగ్రెషన్ టువర్డ్స్ ఇండియా. సో ఈ యొక్క అంశం అనేది ఏం చెప్తుందంటే భారతదేశానికి వ్యతిరేకంగా ఉండాలనే అంశాన్ని లేవనెత్తుతుంది అనమాట. టు షో యూఎస్ దట్ యూఎస్ కెనాట్ కౌంట్ ఇండియా యాజ్ ఎన్ ఎల్ఐ టు కౌంటర్ చైనా. అంటే ఇప్పుడు చైనాకి ఏం తెలియజేస్తుంది, యూఎస్కి ఏం తెలియజేస్తుందంటే చైనా భారతదేశం అనేది చైనాకు ఏ విషయంలో పోటీ రాదు, చైనాకి వ్యతిరేకంగా కౌంటర్ చేయడానికి ఇండియాను ఉపయోగించుకోవడానికి యూఎస్కి అవకాశం లేకుండా చేస్తుందన్నమాట. అంటే యూఎస్కి ఒక మెసేజ్ పంపిస్తుంది, మీరు భారతదేశాన్ని ఉపయోగించి మమ్మల్ని ఎదుర్కోవాలని చూస్తున్నారు, భారతదేశం మాకు దేంట్లో సరిపోదు అని ఒక మెసేజ్ని పంపించాలని ట్రై చేస్తూ ఉంటుంది అనమాట. టు షో నైబర్స్ దట్ ఇఫ్ దే వాంట్ సెక్యూరిటీ ఫ్రమ్ చైనా దెన్ దే షుడ్ నాట్ రిలే ఆన్ ఇండియా. సో ఈ యొక్క చైనా పొరుగు దేశాలు ఏవైతే ఉన్నాయో, మనకు చైనాకు ఉన్నటువంటి కొన్ని పొరుగు దేశాలు నేపాల్ కావచ్చు, భూటాన్ కావచ్చు, మయన్మార్, ఇలాంటి అన్ని దేశాలు కూడా వాళ్ళకి ఒక మెసేజ్ పంపిస్తుందన్నమాట. మా దగ్గర నుంచి మిమ్మల్ని భారతదేశం కాపాడలేదు, సో మీరు ఎప్పుడైనా సరే మాతో సఖ్యంగా ఉండాలి, కానీ భారత్ ద్వారా మమ్మల్ని ఎదుర్కోవాలంటే మీరు ఎదుర్కోలేరు అనే మెసేజ్ని పంపిస్తూ ఉంటుంది అనమాట. వై ఫార్వర్డ్, ఎందుకు ముందుకు వస్తుందో చూద్దాం. ఇండియా షోడ్ సాల్వ్ ద ప్రాబ్లమ్స్ బై సెల్ఫ్ స్ట్రెంగ్థనింగ్. అంటే ఇప్పుడు మనం ముందుకు వెళ్ళాలి అంటే ఇంకా అంశాలకు సంబంధించి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన యొక్క సమస్యలు అనేవి ఎలా పరిష్కరించుకోవాలంటే మనమే బలోపేతం అవ్వాలన్నమాట. అంటే చైనా మీద ఆధారపడకుండా మనమే శక్తివంతంగా తయారవ్వాలి. స్ట్రెంగ్థనింగ్ ఆఫ్ బోర్డర్ పెట్రోలింగ్. మనం భారతదేశానికి సంబంధించి బోర్డర్ పెట్రోలింగ్ అనేది ఎక్కువ చేయాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు స్టాండ్ ఆఫ్ జరిగితే ఏం జరిగింది, 2 బలగాలు ఉపసంహరింపబడ్డాయి. అక్కడ చైనా బలగాలు ఉపసంహరింపబడ్డాయి, భారత్ బలగాలు ఉపసంహరింపబడ్డాయి. దీని ప్రకారం ఏంటంటే ప్రపంచానికి ఏం మెసేజ్ తెలుపుతున్నట్టు, ఒకళ్ళ భూభాగంలోకి ఒకళ్ళు చొచ్చుకుపోయినట్టు మనం ఒక మెసేజ్ ఇస్తున్నట్టు ఉంది. కానీ అక్కడ జరిగింది ఏంటి, యాక్చువల్గా చైనా అనేది మన భూభాగంలోకి చొచ్చుకొచ్చింది. అప్పుడు మనం పెట్రోలింగ్ ఎందుకు ఆపేయాలా, చైనా వాడు పెట్రోలింగ్ ఆపేయాలి, కానీ మన ప్రాదేశిక ప్రాంతంలో మనం పెట్రోలింగ్ చేయొచ్చు. సో ఈ విధానం వల్ల ఏమవుతుంది అంటే భారతదేశం కూడా తగ్గడం వల్ల ప్రపంచానికి ఏం చెప్తున్నట్టు, భారతదేశం కూడా అనైతికంగా వ్యవహరించిందని చెప్పే విధంగా ఉందన్నమాట. సో ఈ యొక్క బోర్డర్ పెట్రోలింగ్ అనేది ఎక్కువ చేయాలన్నమాట. ఇన్సిస్ట్ చైనా టు ఇంప్లిమెంట్ అండ్ రెస్పెక్ట్ ద అగ్రిమెంట్స్ విచ్ వీ హ్యాడ్. అంటే మనం చైనా అనేది ఇంతకుముందు ఏవైతే అగ్రిమెంట్స్ ఉన్నాయో వాటిని ఇంప్లిమెంట్ చేసి రెస్పెక్ట్ చేసే విధంగా దాన్ని ఇన్సిస్ట్ చేయాలా, అంటే దాని మీద ప్రభావం తీసుకురావాలన్నమాట. రెస్పెక్ట్ ఫర్ ఎల్ఏసి, అంటే ఈ యొక్క లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్కి తనకి ప్రాధాన్యత అనేది ఇవ్వాలన్నమాట.
మెయింటెనెన్స్ ఆఫ్ స్టేటస్ క్యూ, అంటే యథాతథ స్థితి ఏదైతే ఉందో, స్టేటస్ క్యూ అంటే ఏంటంటే యథాతథ స్థితిని మనం మెయింటైన్ చేసే విధంగా ఉండాలి, దాన్ని అలాగే ఉండే విధంగా చూడాలన్నమాట. ఇండియా షుడ్ ఆల్సో వర్క్ క్లోజర్ విత్ నేషన్స్ ఇన్ ఇండో పసిఫిక్ అండ్ ఇండో ఓషియన్ విత్ హూ షేర్ సేమ్ ఇంట్రెస్ట్. అంటే ఇప్పుడు భారతదేశం అనేది ఈ యొక్క ఇండో పసిఫిక్, అంటే ఈ యొక్క పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించినటువంటి కొన్ని దేశాలతోనూ, ఈ యొక్క ఓషన్ ఏదైతే ఇండియన్ ఓషన్ సంబంధించినటువంటి కొన్ని దేశాలతోనూ సేమ్ ఇంట్రెస్ట్, అంటే చైనాతో ఇలాంటి పరమైనటువంటి సమస్యలు ఉన్న వాళ్ళతో అంటే మిత్రత్వంగా వ్యవహరించాలన్నమాట. ఇట్ ఇంక్లూడ్స్ రెడ్యూసింగ్ చైనాస్ ప్రెజెన్స్ ఇన్ క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే ఇండియన్ మార్కెట్ యాజ్ వెల్. అంటే ఇది భారతదేశంలో చైనాకు సంబంధించినటువంటి ఏవైతే క్రిటికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే ఇప్పుడు ఈ రోడ్లు భవనాల నిర్మాణానికి సంబంధించి చైనా పెట్టుబడులని, తర్వాత చైనా మార్కెట్ నుంచి మన వస్తువులు దిగుమతి చేసుకోవడం, అలాంటి అన్నింటినీ కూడా మన భారతదేశం అనేది తగ్గించుకుంటూ రావాలి అనమాట. సో ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పద్మనాభ స్వామి టెంపుల్ కేస్ రూలింగ్ టుమారో. అంటే పద్మనాభ స్వామి టెంపుల్ కేసు సంబంధించి రేపు తీర్పు అనేది రాబోతుంది అనమాట. ఈ తీర్పు ప్రకారం ఏంటంటే ఈ యొక్క పద్మనాభ స్వామి టెంపుల్ ఏదైతే ఉందో ఆ రాజవంశాల కింద ఉండాలా లేదా స్టేట్ గవర్నమెంట్ యొక్క పరిధిలోకి వెళ్ళాలి అనే అంశానికి సంబంధించిన తీర్పు అనేది రేపు రాబోతుంది అనమాట. సో దానికి సంబంధించింది అనమాట. సో ఆల్రెడీ దీన్ని చెప్పుకున్నాం, ఆ తీర్పు అనే దాని గురించి ఇచ్చాడు. నెక్స్ట్ ఎమికస్ క్యూరీ. అంటే ఎమికస్ క్యూరీ అంటే ఏంటి అంటే మీన్స్ ద ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్. అంటే ఎమికస్ క్యూరీ అనే వాడిని ఏమంటారంటే కోర్టు యొక్క స్నేహితుడిగా వీడిని చూస్తారనమాట. అండ్ ఎమికస్ క్యూరీ ఈజ్ వన్ హూ అసిస్ట్ ద కోర్ట్ బై ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అడ్వైజ్ రిగార్డింగ్ క్వశ్చన్స్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్. అంటే ఈ యొక్క కోర్టుకు సహాయకారిగా ఇతను వ్యవహరిస్తాడనమాట. ఆ యొక్క అంశానికి సంబంధించినటువంటి మొత్తం విషయాలని, తర్వాత కోర్టుకు సంబంధించిన కొన్ని సలహాలు అనేవి, నిజాలు అనే వాటిని ఆయన ఈ యొక్క ఎమికస్ క్యూరీ అని అతను చెప్తాడనమాట. ద డెసిషన్ వెదర్ టు అడ్మిట్ ద ఇన్ఫర్మేషన్ లైస్ విత్ ద డిస్క్రిషనరీ ఆఫ్ ద కోర్ట్. అంటే ఆ యొక్క ఏవైతే ఆయన సూచనలు సలహాలు ఏవైతే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడో వాటిని ఒప్పుకోవాలా లేదా అనే అంశం అనేది పూర్తిగా ఆ యొక్క కోర్టు యొక్క విచక్షణ అధికారం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. హీ ఈజ్ నాట్ ఏ పార్టీ టు ఏ లా సూట్ అండ్ దస్ డిఫర్స్ ఫ్రమ్ యాన్ ఇంటర్వ్యూనర్. అంటే ఇప్పుడు ఈ యొక్క పార్టీ అనేది ఆ లా సూట్కి సంబంధించినటువంటి పార్టీ కానీ ఈ యొక్క దాంట్లో ఎటువంటి అంశాల్లో ఇతను కలుగు చేసుకోకూడదు అనమాట. యాన్ ఇంటర్వ్యూనర్ హ్యాజ్ ఏ డైరెక్ట్ ఇంట్రెస్ట్ ఇన్ ద అవుట్కమ్ ఆఫ్ ద లా సూట్ అండ్ ఈజ్ దేర్ ఫోర్ పర్మిటెడ్ టు పార్టిసిపేట్ యాజ్ ఏ పార్టీ టు ద సూట్. అంటే ఈ యొక్క ఇంటర్వ్యూనర్ ఎవరైతే ఉన్నాడో దాని ప్రకారం ఏంటి ఆ లా సూట్లోని అంశాలు అనేవి అవుట్కమ్ అనేది సరిగా రావాలని చూస్తారనమాట. సో అలాంటి అంశాలు ఇతను పార్టిసిపేట్ చేయకూడదు అనమాట. నెక్స్ట్ పేరెంట్స్ ప్యాట్రియా. పేరెంట్స్ ప్యాట్రియా అంటే ఏంటంటే పేరెంట్ కనుక ఎవరైనా మన భారతదేశంలో ఒక వ్యక్తికి తల్లిదండ్రులు లేరనుకోండి, అనాథ ఉన్నాడు అనుకోండి, వాళ్ళకి గార్డియన్ ఎవరు ఉంటారంటే ఆ యొక్క రాష్ట్రమే గార్డియన్గా ఉంటుంది అనమాట. మీన్స్ పేరెంట్ ఆఫీస్ ఆర్ హర్ కంట్రీ. అంటే ఈ యొక్క ఎవరైతే వ్యక్తి ఉంటాడో ఆ వ్యక్తికి ఆ దేశమే పేరెంట్, హిస్గా ఆమెకు కానీ అతనికి కానీ ఆ కంట్రీయే ఒక తల్లిదండ్రులుగా వ్యవహరిస్తారనమాట. పేరెంట్స్ ఆఫ్ పార్టీ ఇండికేట్స్ ద పవర్ ఆఫ్ ద స్టేట్ టు యాక్ట్ యాజ్ ఏ గార్డియన్ ఫర్ those who are unable to care for themselves such as children or disabled individuals. అంటే ఎవరైతే వాళ్ళ గురించి వాళ్ళు జాగ్రత్తలు తీసుకోలేరో అలాంటి చిన్నపిల్లలు కావచ్చు లేకపోతే ఇండివిజువల్స్ కావచ్చు, అలాంటి వాళ్ళకి ఎవరు కానీ లేకపోతే బంధువులు కానీ తల్లిదండ్రులు కానీ లేకపోతే ఆ యొక్క స్టేట్ కావచ్చు లేకపోతే దేశం కావచ్చు వాళ్ళకు గార్డియన్గా వ్యవహరిస్తుంది అనమాట. సో దీని ప్రకారం ఎవరంటే ఈ దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ దేవుళ్ళ యొక్క ఐడియల్స్ ఏవైతే ఉన్నాయో విగ్రహాలు కావచ్చు బొమ్మలు కావచ్చు ఆ యొక్క దేవాలయాల నుండి విగ్రహాలకి వాటి జాగ్రత్తలు అవి తీసుకోలేవు కాబట్టి వాటి యొక్క బాధ్యతను అవి చూసుకోలేవు కాబట్టి వాటన్నిటికి కూడా గార్డియన్గా ఎవరు వ్యవహరిస్తారంటే ఈ యొక్క రాష్ట్రాలు కావచ్చు దేశాలు కావచ్చు వ్యవహరిస్తారన్నమాట. ఇది అంటే అందరూ హాస్యాస్పదమైనటువంటి అంశమైనప్పటికీ ఇది నిజం అనమాట. అందుకే మన భారతదేశంలో నుండి చాలా దేవాలయాలకి ఇక్కడ ట్రస్టీలు ఎవరు ఉంటారంటే గవర్నమెంటే ట్రస్టీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ రెస్ సబ్ జుడీస్. రెస్ సబ్ జుడీస్ అనే దాని ప్రకారం చూసుకుంటే సబ్ జుడీస్ మీన్స్ అండర్ జడ్జిమెంట్. అంటే ఏదైతే సబ్ జుడీస్ అంటే అర్థం ఏంటంటే ఏదైనా సరే జడ్జిమెంట్లో ఉంది తీర్పులో ఉంటే దాన్ని సబ్ జుడీస్ అంటారన్నమాట. మీన్స్ ద మ్యాటర్ కేస్ ఈజ్ బీయింగ్ కన్సిడర్డ్ బై ద కోర్ట్ ఆర్ జడ్జ్. అంటే ఏదైనా అంశానికి సంబంధించి ఈ యొక్క కోర్టు కానీ జడ్జి కానీ వాళ్ళు ఆలోచిస్తుంటే కనుక దాన్ని ఏమంటారంటే రెస్ సబ్ జుడీస్ అనమాట. ఇట్ ఎయిమ్స్ టు ప్రివెంట్ కోర్ట్స్ ఆఫ్ concurrent jurisdiction from simultaneously adjudicating upon two parallel litigations on same case of action and సబ్జెక్ట్స్. అంటే దీని ప్రకారం ఏంటంటే ఏదైనటువంటి ఒక అంశానికి సంబంధించి ఒకేసారి రెండు లిటిగేషన్స్ అనేవి పెట్టకూడదు అనమాట. ఒకే అంశానికి సంబంధించి రెండు రకాలైనటువంటి ఈ యొక్క లిటిగేషన్స్ కావచ్చు లేకపోతే ఈ యొక్క వాటి మీద విచారణలు కావచ్చు లేదా కేసులు అనేవి పెట్టకూడదు అనమాట. నెక్స్ట్ రెస్ట్ జుడికేట్ అంటే దగ్గర చూస్తే ఇట్ మీన్స్ మ్యాటర్ వన్స్ అడ్జుడికేట్
కెనాట్ బి రీఅడ్జుడికేట్. అంటే ఒకసారి ఒక మ్యాటర్ మీద ఏదైనా తీర్పు ఇచ్చారంటే సో మళ్ళీ అలాంటి దానికి సంబంధించి అలాంటి మ్యాటర్ మీద మళ్ళీ తీర్పు ఇవ్వడం అనేది సరైన అంశం కాదనమాట. ఇది మనకు ఆర్టికల్ 20 ప్రకారం కూడా ఉందన్నమాట. ఏదైనా ఒకే తప్పుకి 2 రకాలైనటువంటి శిక్షలు అనేవి వేయకూడదనే ఒక ఆర్టికల్ కూడా ఉంది. If a matter has already been tried by competent court, then a trial between the same parties in respect of the same matter shall not be allowed. అంటే ఇప్పుడు ఏదైనా ఒక కోర్టు అనేది ఒక ట్రయల్ అనేది వేసింది అనుకోండి, ఏదైనా ఒక అంశం మీద ఒక శిక్ష అనేది విధించింది. సో మళ్ళీ అదే కేసు మీద మళ్ళీ ఇంకోసారి అలాంటి శిక్ష అనేది విధించడం అనేది కరెక్ట్ కాదు. ఒకే శిక్ష అనేది సరిపోవాలి. దిస్ డాక్ట్రైన్ ఈజ్ బేస్డ్ ఆన్ ద 3 ప్రిన్సిపల్. నో మ్యాన్ షుడ్ బి పనిష్డ్ ట్వైస్ ఫర్ ద సేమ్ కేస్. ఏ వ్యక్తి కూడా 2 సార్లు పనిష్ చేయడం అనేది జరగకూడదు అనమాట, ఇది ఒకే కేసు సంబంధించి. ఇట్ ఈస్ ఇన్ ద ఇంటరెస్ట్ ఆఫ్ ద స్టేట్ దట్ దేర్ షుడ్ బి అన్ ఎండ్ టు ఏ లిటిగేషన్. అంటే ఈ యొక్క స్టేట్ అంశాలను దృష్టిలో పెట్టుకొని, అంటే స్టేట్ యొక్క మంచిని దృష్టిలో ఉంచుకొని ఆ లిటిగేషన్ అనేది పూర్తిగా ఏదైతే ఉందో ఆ యొక్క సమస్యను అనేది పూర్తిగా అంతం చేసే విధంగా ఉండాలి. ఏ జ్యుడిషియల్ డెసిషన్ మస్ట్ బి యాక్సెప్టెడ్ యాజ్ కరెక్ట్. అంటే ఈ యొక్క జ్యుడిషియల్ డెసిషన్ ఏదైతే ఉందో అంటే న్యాయపరమైనటువంటి యొక్క తీర్పు ఏదైతే ఉందో అది కరెక్ట్గా మనం యాక్సెప్ట్ చేయాలన్నమాట, దాన్ని మనం వ్యతిరేకించకూడదు అని చెప్తున్నారు. ఈ 3 అంశాల్లో దాని గురించి చెప్పారనమాట. నెక్స్ట్ ఈరోజు ఇంతటితో ఈ యొక్క పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ అనేది అయిపోయిందండి. ఇక మన యొక్క లాస్ట్ సెషన్ అయినటువంటి ప్రాక్టీస్ క్వశ్చన్లో కనుక మనం చూస్తే కనుక, విత్ రిఫరెన్స్ టు ద నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ NSA, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ది పోస్ట్ ఆఫ్ ద NSA వాజ్ క్రియేటెడ్ ఇన్ ద బ్యాక్డ్రాప్ ఆఫ్ 26/11 ముంబై టెర్రర్ అటాక్స్. కానీ ఇది తప్పండి. 26/11 ముంబై అటాక్స్ కాదు, ఇది 1998లో ఈ యొక్క అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఏర్పాటు చేయబడింది అనమాట. కొంతమంది యొక్క మినిస్టర్స్ యొక్క సలహా మీద దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఇది తప్పు. ద డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ ఆఫ్ ఇండియా ఈజ్ చైర్డ్ బై NSA. సో ఈ యొక్క డిఫెన్స్ ప్లానింగ్ కమిటీ ఏదైతే ఉందో అది చైర్మన్ ఎవరంటే NSA అని. ద NSA ఆఫ్ ఇండియా ఎంజాయ్ ఏ క్యాబినెట్ ర్యాంక్. అంటే ఈ యొక్క NSA వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఆ యొక్క పదవిలో ఉన్న వ్యక్తి క్యాబినెట్ ర్యాంక్, దేశానికి సంబంధించినటువంటి క్యాబినెట్ మంత్రులకు సమానమైనటువంటి అధికారం అనేది అంటే ఆ ర్యాంక్ కలిగి ఉంటాడు. ఒకప్పుడు ఈయన స్టేట్ మినిస్టర్ ర్యాంక్ కలిగి ఉండేవాడు, ఇప్పుడు మార్పులు చేసి క్యాబినెట్ ర్యాంక్ అనేది ఇచ్చారనమాట. సో ఈ 2 స్టేట్మెంట్ కరెక్టే. సో మనకి ఏం అడిగాడు, కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు. సో 2 and 3 ఆర్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. బెయిల్ అవుట్ ఈజ్ యాన్ arrangement in which creditors of a failing financial institution are required to cancel some of its debits as part of a plan to save it from collapse. అంటే కొన్ని ఏవైతే కంపెనీలు అనేవి వాళ్ళు అప్పులు కట్టడం చేతకాకపోతే కనుక ఆ అప్పులని కొంతవరకు తగ్గించవచ్చు, లేకపోతే ఆ అప్పులు అనేవి తీసేయచ్చు అనమాట, ఆ కంపెనీలు పాడవకుండా చూడటం కోసం. దీన్ని బెయిల్అవుట్ అంటారు అన్నాడు, కానీ ఇది బెయిల్అవుట్ కాదు. బెయిల్ ఇన్ అనే దానికి డెఫినేషన్ ఇది. Bail in refers to external finance assistance to hailing financial institutions to save it from collapse. అంటే ఈ యొక్క బెయిల్ ఇన్ ప్రకారం వీళ్ళు చెప్పి వీడి యొక్క ఇచ్చిన దాని ప్రకారం బెయిల్ ఇన్ అంటే మీనింగ్ ఏంటంటే ఏదైనా కానీ ఒక ఎక్స్టర్నల్ ఫైనాన్స్ కమిషన్ ఏదైతే ఉందో బలోపేతమైనటువంటి ఒక కంపెనీ అనేది బలహీనమైనటువంటి కంపెనీలో చేరి ఆ కంపెనీ పడిపోకుండా వాటి మీద అంటే దానికి సహాయం చేస్తారన్నమాట, దీన్ని బెయిల్ ఇన్ అన్నారు. సో ఈ యొక్క స్టేట్మెంట్ అనేవి ఒకదానికి ఒకటి రివర్స్ ఇచ్చారు కాబట్టి ఈ 2 స్టేట్మెంట్స్ తప్పే. సో వాడు మనకి ఏమడిగాడు, ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ అడిగాడు కాబట్టి మన ఆన్సర్ ఏంటంటే బోత్ 1 and 2. 2 ఇన్కరెక్ట్ కాబట్టి బోత్ 1 and 2. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. యాన్ ఎమికస్ క్యూరీ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ ద కోర్ట్. అంటే ఈ యొక్క ఎంకేస్ క్యూరీ గురించి చూస్తే కనుక అతను కోర్టు యొక్క స్నేహితుడు అనమాట. సో హూ అసెస్ ద కోర్ట్ బై ఫర్నిషింగ్ ఇన్ఫర్మేషన్ ఆర్ అడ్వైజర్ రిగార్డింగ్ క్వశ్చన్స్ ఆఫ్ లా ఆర్ ఫ్యాక్ట్. అంటే ఈయన ఏం చేస్తాడు, ఇన్ఫర్మేషన్ ఫర్నిష్ చేస్తాడు, దానికి సంబంధించిన యొక్క లాకు సంబంధించి ఫ్యాక్ట్కి సంబంధించి కొన్ని సలహాలు ఇస్తుంటాడు అనమాట. సో ఇది కరెక్టే. పర్సన్ ప్యాట్రియే jurisdiction indicates the power of a state to act as a guardian for those who are unable to care from themselves. ఎవరైతే తమ యొక్క అంటే భద్రత గురించి తమ యొక్క కేర్ అనేది చూసుకోలేని వాళ్ళకి ఈ యొక్క స్టేట్ రాష్ట్రం అనేది వాళ్ళకి గార్డియన్గా వ్యవహరిస్తుంది అని చెప్పారు. దీన్ని పేరెంట్స్ ప్యాట్రీ అంటా ఉన్నారు, ఇది కరెక్టే. ఈ పేరెంట్స్ ప్యాట్రీ అనేది కరెక్ట్ అనమాట. నెక్స్ట్, డాక్ట్రిన్ ఆఫ్ రెస్ జుడికేటా aims to prevent from simultaneously adjudicating upon two parallel litigations on same case of the action and subject. ఇది కరెక్టే. సో 3 స్టేట్మెంట్ కరెక్టే. అంటే దీని ప్రకారం ఏదైనా సరే ఒక అంశం మీద ఒకే నేరానికి 2 రకాలైనటువంటి విచారణ అనేవి జరగకూడదు అని చెప్తున్నారు అనమాట. సో ఇది కూడా 1, 2 and 3 అనేది కరెక్ట్. 3 ఆప్షన్స్ కరెక్ట్ అడిగాడు కాబట్టి మనం వాడు కరెక్ట్ అడిగాడు కాబట్టి సో ఆన్సర్ ఈజ్ 1, 2 and 3. నెక్స్ట్ ప్రాక్టీస్ క్వశ్చన్ చూస్తే, విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్స్ ఆర్ స్టేక్ హోల్డర్స్ ఇన్ ఎలెక్టింగ్ నామినేటింగ్ మెంబర్స్ ఆఫ్ ద లెజిస్లేటివ్ కౌన్సిల్.
అంటే లెజిస్లేటివ్ కౌన్సిల్ అనే వాళ్ళని మెంబర్స్ని ఎన్నుకోవాలంటే వీటిలో ఎలాంటి విధానం అనేది ఆచరిస్తారు. మెంబర్స్ ఆఫ్ ద లోకల్ బాడీస్ ఇన్ ద స్టేట్. లోకల్ బాడీస్ అనేవి మనం ఇందాక చెప్పుకున్నాం, ఏవి ఒక డిస్ట్రిక్ట్ లెవెల్లో కావచ్చు, మున్సిపాలిటీ లెవెల్లో కావచ్చు, పంచాయతీ లెవెల్లో మనం చెప్పాము. నెక్స్ట్ గ్రాడ్యుయేట్ రెసిడెంట్స్ రిసైడింగ్ ఇన్ ద స్టేట్, అంటే ఆ రాష్ట్రానికి సంబంధించిన గ్రాడ్యుయేట్స్ అని చెప్పాము. తర్వాత మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎవరైతే మెంబర్స్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కొంతమంది ప్రపోజ్ చేస్తారో వాళ్ళని చెప్పాము. నెక్స్ట్ గవర్నర్ ఆఫ్ ద స్టేట్, గవర్నర్ ఆఫ్ ద స్టేట్ కూడా కొంతమంది ప్రపోజ్ చేయొచ్చు అని చెప్పాము. సో 1, 2, 3 and 4 అనేది కరెక్ట్ ఆన్సర్ అనమాట. సో కరెక్ట్ అనే అడిగాడు కాబట్టి 4 అనేది కరెక్ట్ ఆప్షన్. సో ఇవండి ఈరోజు నా టోటల్ హిందూ న్యూస్ అనాలిసిస్ ప్లస్ వాటిలో ఉన్నటువంటి యొక్క క్వశ్చన్ డిస్కషన్ అనేది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.